चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 2020వ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. Recently I gave a talk which was titled Diplomacy, Integrity and Bad Decisions. ఈ మధ్య నేను ఒక ప్రవచనం ఇవ్వడం జరిగింది. దాని పేరు ద్వంద్వ వైఖరి అలాగే వ్యవహార కుశలత అనే దాని గురించి. Talk I gave in response to a query by email from a devotee who had asked about collecting donations for his Krishna Conscious project by advertising it as something else. అయితే నేను ఆ ప్రవచనం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఒక భక్తుడు ఈమెయిల్లో నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏమని అడిగాడంటే, తాను చేస్తున్నటువంటి ఒక కృష్ణ చైతన్య పథకానికి విరాళాలు సేకరించడం నిమిత్తం, అయితే వేరే దేనికోసమో విరాళాలు సేకరిస్తున్నానని చెప్పి అతడు ఆ ధనాన్ని కృష్ణ చైతన్య పథకానికి వాడాలి అని అనుకున్నాడు. దాని గురించి అతను నన్ను ప్రశ్నించాడు. దానికి బదులుగా నేను ఒక ప్రవచనం ఇవ్వడం జరిగింది. Advertising is doing cow protection, do little cow protection, and in the name of that collect lots of money for something. అంటే గో సంరక్షణ అని పేరు చెప్పి ఆ వచ్చినటువంటి డబ్బులతో కొద్దిగా గో సంరక్షణ చేసి మిగతావన్నీ కూడా వేరే దానికి వాడడం. So the question of integrity came up. Now this devotee is కాబట్టి ఈ సత్యసంధత, విశ్వాసం అనేటువంటి ప్రశ్న అనేది తలెత్తింది. asked me another question or a series of questions by email which I'll respond to the general subject. కాబట్టి ఆ భక్తుడు మళ్ళీ నన్ను ఇంకా మరికొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రశ్నలు ఒక్కొక్కదానికి నేను సమాధానాలు చెబుతున్నాను. అందుకోసం ఈ ప్రవచనం ఇస్తున్నాను. Is that of charity. Any good-hearted person. కాబట్టి నేను ఇప్పుడు దానం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. Seems there are many good-hearted people in the world. ప్రపంచంలో మంచి హృదయం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. They like to donate for what they consider to be a good cause. కాబట్టి ఏదైనా మంచి కారణం అనిపిస్తే వాళ్ళందరూ కూడా విరాళం ఇవ్వాలనుకుంటారు దానికి. Generally people have more money than they need for their immediate needs. సాధారణంగా జనులందరికీ కూడా తమకి అత్యవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో దానికి అవసరమైన దానికంటే కూడా అదనంగా డబ్బు ఉంటుంది అందరి దగ్గర. They are willing to give in charity, and sometimes people who really కాబట్టి ఆ ధనాన్ని వాళ్ళు దానం ఇవ్వాలనుకుంటారు. don't have much money, they also like to give in charity if they feel that. అలాగే కొద్ది మంది దగ్గర ధనం ఉండదు, అయినా సరే వాళ్ళు దానం ఇవ్వాలనుకుంటారు. ఎప్పుడు the money can be used for a good cause. మంచి కారణం కోసం వాడతారు అని అనిపిస్తే వాళ్ళు కూడా దగ్గర డబ్బులు లేకపోయినా సరే దానం ఇవ్వడానికి ఇష్టపడతారు. So in that sense we say there is a sense of generosity. కాబట్టి సాధారణంగా జనంలో ఈ ఉదార స్వభావం అనేటువంటిది ఉంటుంది. Among people in general around the world. ప్రపంచవ్యాప్తంగా సాధారణమైనటువంటి జనుల్లో ఈ ఉదార స్వభావం అనేది ఉంటుంది. Thus there are maybe tens of thousands of charities around the world soliciting donations in the expectation that people will give money, and they do, and often. కాబట్టి అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి ఈ సమాజ సేవా సంస్థలు అనేటువంటివి ఉంటాయి. అంటే వాళ్ళందరూ కూడా విరాళాలు సేకరిస్తూ ఉంటారు జనం నుండి. ఏ ఉద్దేశంతో అంటే ఖచ్చితంగా మంచి కారణం కోసం విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో చాలా మంది విరాళాలు సేకరించే సంస్థలను తెరిచిపెట్టుకుంటారు. It's not necessarily a bad thing if it's used for expectation that
people will give money, and they do, and often charities receive lots of money. మరి తరచుగా మనం చూస్తే ఆ విధమైనటువంటి సంస్థలు చాలా ధనాన్ని విరాళంగా పొందుతూ ఉంటాయి. It's not necessarily a bad thing if it's used అయితే అదేమి చెడ్డ పని ఏం కాదు, ఒకవేళ వాళ్ళ ధనాన్ని మంచి ప్రయోజనం కోసం వినియోగించగలిగితే. for the benefit of human society. అంటే మానవ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ఆ ధనాన్ని వినియోగించగలిగితే విరాళాల సేకరణ చేయడం అనేది మంచి పని, చెడ్డ పని ఏం కాదు. So the soliciting goes on, and then people in any newspaper or any internet page or whatever, you may see different charities which are soliciting. You get on YouTube pop-ups. అలాగే మనం చూస్తున్న వార్తాపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు వస్తుంటాయి, పలానా కారణం కోసం పలానా సంస్థకి విరాళాలు ఇవ్వండి అని. అలాగే యూట్యూబ్లో కూడా వీడియోలు చూస్తుంటే ఉన్నట్టుండి ఏదో ఒకటి బయటకు వస్తుంది, వాళ్ళు అడుగుతారనమాట, మీరు ఈ కారణానికి మీరు విరాళాలు ఇవ్వండి అని. Charities soliciting donations, people, their children are dying of this and that, and they want మరి చూపిస్తుంటారు, పలానా వాళ్ళ పిల్లలు చనిపోతున్నారు కాబట్టి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు, మీరు వాళ్ళని కాపాడండి, ఆపరేషన్ కింద డబ్బులు అవుతాయి, ఇలాంటి వాణిజ్య ప్రకటనలు వస్తుంటాయి. money to help medical expenses and so many things. So if you want to give in charity, you can choose to what you think is the best use of your money out of those you've been soliciting for. కాబట్టి ఎవరెవరైతే విరాళాలు అడుగుతున్నారో వాళ్ళలో ఎవరికి ఇస్తే అది మంచి ప్రయోజనానికి ఉపయోగపడుతుంది అనుకుంటారో ఆ దానం ఇచ్చేవాళ్ళు ఎన్నుకొని ఎవరికి ఇవ్వాలనేది మనం చూడొచ్చు. Or maybe you have a regular charity that you donate to. People లేదా కొంతమంది తరచుగా క్రమబద్ధంగా విరాళాలు ఇస్తూ ఉంటారు నిలకడగా. can donate to what they think is good. Of course, అయితే జనం ఏదైతే మంచి అనుకుంటారో దానికి విరాళాలు ఇవ్వాలనుకుంటారు. charity can also be materially motivated. ఒక్కోసారి విరాళం అనేది భౌతికమైనటువంటి స్వార్థంతో కూడా కూడి ఉంటుంది. This is discussed in Bhagavad Gita. There are different kinds of charity, the amount of goodness, the amount of passion, the amount of ignorance. ఈ విషయం భగవద్గీతలో కూడా చర్చించబడింది. అంటే సత్వగుణంలో విరాళం ఇవ్వడం, రజోగుణంలో దానం ఇవ్వడం, తమో గుణంలో దానం ఇవ్వడం, వీటి గురించి. Charity to an unworthy receiver doesn't benefit the person who receives it. కాబట్టి ఎవరైతే అర్హత లేని వాళ్ళకి దానం ఇస్తే ఆ దానం తీసుకున్న వాడికి ఎలాంటి ప్రయోజనాలు కలగదన్నమాట. Or the person who gives, they don't get the piety, the good karma of there is good karma. అంటే అర్హత లేని వాడికి, అంటే అపాత్ర దానం అని చెప్పంటారు. అపాత్ర దానం ఇస్తే ఆ దానం తీసుకున్న వాడికి ప్రయోజనం చేకూరదు, అలాగే ఆ దానం ఇచ్చిన వాడికి కూడా ప్రయోజనం చేకూరదు. Giving in good charity, giving to brahmanas and vaishnavas, this is the best charity. And if you బ్రాహ్మణులకి వైష్ణవులకి ఇచ్చినటువంటి దానం అత్యున్నతమైనటువంటి దానం. give money to a drunkard who will spend the money for drinking, that's not going to give you any piety. అదే ఒక తాగుబోతుకి దానం ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఆ ధనాన్ని తాగుడికి ఉపయోగిస్తాడు, దానివల్ల మీకు ఎలాంటి పుణ్యం రాదు, become sinful. ఇంకా ఆ విధమైన దానం ఇవ్వడం వల్ల మీరు పాపాత్ములు అవుతారు. Motivated charity at the present time as I'm speaking, the 2020 presidential election for the United States of America, it's in full swing. The last lobbying and stumping and millions of dollars are being given. అలాగే 2020 సంవత్సరంలో జరుగుతున్న విషయం చెప్తున్నారు. అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయట. మరి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు అందరి నుంచి విరాళాలు అడుగుతారనమాట. భారతదేశంలో కూడా మనం చూస్తే ఎప్పుడైతే ఎన్నికలు ప్రకటిస్తారో అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళందరూ కూడా జనం నుండి విరాళాలు పొందుతారు. జనం కూడా అలాంటి వాళ్ళకి విరాళాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అమెరికాలో మరి 2020లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున నిధుల కోసం చర్చలు జరుగుతున్నాయి. చివరి క్షణంలో ఎలా ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. To promote various candidates and those who give. కాబట్టి ఆ ధనం అంతా దేనికి వాడతారంటే ఆ ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థులకి ప్రచారం చేయడం కోసం. Such huge sums. Some people give huge sums, millions. మరి అలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కూడా కొంతమంది చాలా పెద్ద ఎత్తున విరాళం ఇస్తుంటారు అనమాట. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇస్తుంటారు.
they expect to get it back in if that person they give the money to is elected. మరి ఎవరికైతే ఆ విధంగా దానం ఇస్తారో ఆ అభ్యర్థి గెలుపొందాడు అనుకోండి ఎన్నికల్లో, వాడు గెలిచాక మళ్ళీ వీళ్ళకి వాడు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి, అంటే వేరే రకంగా లబ్ధి చేకూరుతుందని భావించి అలాంటి వాళ్ళకి దానం ఇస్తుంటారు. Because they expect that then they'll make some laws or statutes which will be beneficial to my business. So that's కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఎవరికైతే విరాళం ఇచ్చామో వాడు ఎన్నికల్లో గెలిస్తే మనకు అనుకూలంగా చట్టాలు చేస్తాడు, ఆ చట్టాల వల్ల మన వ్యాపారం బాగా వృద్ధి పొందుతుంది అనుకుంటారు. That's not really, well, you can call it charity, but it's not in the spirit that if we say someone's a very charitable person. దాన్ని కూడా దానం అని అనొచ్చు, కానీ సాధారణంగా మన దానం అంటే ఏం ఆలోచిస్తామో ఆ విధమైనటువంటి భావాన్ని ఇచ్చే దానం కాదనమాట. Not really, if it's something like a business deal. అది ఒక రకంగా చెప్పాలంటే దానం కాదు, అది వ్యాపార ఒప్పందం లాంటిది అనమాట. And of course some people give because they set up philanthropical institutions because they want to have a good name. కొంతమంది సమాజ సేవా సంస్థలు ఎందుకు స్థాపిస్తారంటే మంచి పేరును పొందడం కోసం. Just like almost hypocritical that people will exploit people and then make some they'll herd people into some crowded housing colony and then show themselves to be very charitable by making, for instance, an arrangement for drinking water. ఎలాగంటే ఇది కపట స్వభావంతో కూడినటువంటి విధానం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే విధానాల వల్ల జనం అందరినీ కూడా మురికి వాటర్లో లేకపోతే కాలనీల్లో కుక్కేస్తారు. వాళ్ళు చేసిన పనుల వల్ల అలా జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు, ఏదో వాళ్ళు ఏదో గొప్పవాళ్ళుగా చూపించుకోవడం కోసం అక్కడ ఉచిత మంచినీటి సరఫరాను ఏదో కేంద్రం పెడతారు. They herd them into some crowded housing colony because they need them to work in their factory. వాళ్ళ కర్మాగారాల్లో పనిచేయడం కోసం జనాన్ని ఏం చేస్తారంటే మందలుగా చిన్న కాలనీలో కుక్కేస్తారంట. కుక్కేసి వీళ్ళు ఏదో పెద్ద సేవా పరులాగా బయట ఒక ఉచిత మంచినీటి కేంద్రం ఏదో పెడతారు. So it can be hypocritical. కాబట్టి ఆ విధంగా ఈ కపటత్వంతో కూడినటువంటి విధానాలు ఇవన్నీ. Also donations can be given for bad causes which people think are very good causes. కాబట్టి దానం ఇవ్వడం అనేది చెడు ప్రయోజనాల కోసం ఇవ్వచ్చు, మంచి ప్రయోజనాల కోసం ఇవ్వచ్చు. కొంతమంది తీవ్రవాద కార్యకలాపాలకు కూడా ఇస్తుంటారు విరాళాలు. Terrorism is funded also. They also solicit donations. మరి తీవ్రవాదులు కూడా పనిచేయాలంటే వాళ్ళకు కూడా నిధులు కావాలి కదా, కాబట్టి వాళ్ళు కూడా విరాళాలు వసూలు చేస్తుంటారు తీవ్రవాదులు కూడా. The people who give to them may be doing under duress or they may be thinking it's a very good thing because. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరు ఇస్తారు విరాళాలు అంటే బహుశా ఏదో భయంతో ఇస్తుండొచ్చు, లేకపోతే అది మంచి కార్యక్రమం అని అనుకుని ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. What one person calls a terrorist, someone else calls a freedom fighter. ఎవరిని అంటే ఒక పక్షం వాళ్ళు వాడిని తీవ్రవాదాన్ని పిలిస్తే మరొక పక్షం వాళ్ళు వారిని స్వాతంత్ర సమరయోధులని పిలుస్తారు అనమాట. చూడండి. So first of all, before we donate, we should think what is actually good. కాబట్టి మనం విరాళం ఇవ్వడానికి ముందుగా ఏది మంచి అనేది తెలుసుకోవాలి. And that itself is a huge subject of contention among various people, but there are. కాబట్టి ఇదే పెద్ద చర్చా అంశం అన్నమాట. చాలా మంది దీని గురించి చర్చిస్తుంటారు, ఏది విరాళం ఇవ్వదగింది, ఏది ఇవ్వకూడదు. Charities which we can say in general are better than giving to a political wannabe leader or so that you can get some tax break or something in future, or better than giving to an organization which you know is going to use it for killing people. కాబట్టి జనాన్ని చంపడానికి ఉన్నటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి, అలాంటి వాటికి ఇవ్వడానికంటే బహుశా రాబోయే ఎన్నికల్లో గెలుపొందేటువంటి నాయకుడు వీడు అనుకున్న వాడికి విరాళం ఇవ్వడం మేలని అనుకోవచ్చు. To give for something like feeding the poor or helping children to go through school. లేదా పేదవాళ్ళకి అన్నం పెడతాననే వాళ్ళకి ఇవ్వడం మేలు. దేనికంటే ఉగ్రవాద సంస్థలకి, జనాన్ని చంపే సంస్థలకి ఇవ్వడం కంటే. లేదా కొంతమంది బడికి వెళ్ళే పిల్లలకి మేము భోజనాలు పెడతామని చెప్పి విరాళాలు సేకరిస్తారు, అలాంటి వాళ్ళు కొంతమంది. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా జనం మంచి పనులు అని అనుకుంటారు. కానీ మనం భగవద్గీత యొక్క నేత్రం నుంచి చూస్తే అవన్నీ మంచి కార్యకలాపాలు కాకపోవచ్చు.
What is the Nishrayasa? What is the ultimate good? The ultimate good means to be free from birth and death. కాబట్టి నిశ్రేయసః అంటే అంతిమమైనటువంటి శ్రేయస్సు ఏమిటి అంటే జన్మ మృత్యువుల నుంచి బయటపడడం. As long as we're in this material world, however much we get relief or we give relief by filling the bellies of hungry people, they have to go and suffer in birth, death, old age. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎంతమంది పిల్లలకి కడుపు నింపుకోవడానికి లేదా వాళ్ళ ఆకలి తీర్చడానికి మనం సహాయం చేసినా అంతిమంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు జన్మ మృత్యు జరా వ్యాధులు తప్పవు. Disease. So even if there is some apparently good effect from our charity, like helping hungry people, కాబట్టి ఒకవేళ మనం ఇచ్చినటువంటి దానం వల్ల మంచి ప్రయోజనం వచ్చిన అంటే ఏదో ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చిన it's temporary. అవన్నీ కూడా తాత్కాలికమైన ప్రయోజనాలను ఇస్తాయి. And it doesn't satisfy the soul. అది ఆత్మని ఏ విధంగానూ సంతృప్తి పరచదు. If people are hungry, if they're actually hungry, then they'll be very happy. Give them some food to eat in most కాబట్టి వాస్తవంగా బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఆహారం ఇస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు ఆకలి తీరినందుకు. cases. But the real help, the real benefit is to help people conquer over birth, death, old age and disease. కానీ నిజమైనటువంటి శ్రేయస్సు మనం చేయగలిగింది సాయం చేయగలిగింది ఏమిటంటే జన్మ మృత్యు జరా వ్యాధులను దాటడానికి ఇతరులకు సహాయం చేయడం. And that is possible by Krishna consciousness, especially అది కేవలం కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. in the present age of Kali Yuga. Other systems of getting free from birth and death are practically impossible to perform. ముఖ్యంగా కలియుగంలో మనం చూస్తే జన్మ మృత్యువుల నుంచి బయటపడడానికి ఉన్నటువంటి ఇతర విధానాలు ఇవి కూడా పనిచేయవు. ఎందుకంటే చాలా కష్టం కలియుగంలో అవన్నీ కూడా ఆచరించడం. And even in any age, any system except Krishna consciousness is going to be incomplete and insufficient. కాబట్టి ఈ యుగమే కాదు ఏ యుగంలో అయినా సరే కృష్ణ చైతన్యం తప్ప వేరే ఏ ప్రక్రియని మనం స్వీకరించిన జన్మ మృత్యువుల నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. అవన్నీ సక్రమమైనవి కావు. Therefore, the best charity is to give to people and organizations engaged in propagating Krishna consciousness. కాబట్టి శ్రేష్టమైనటువంటి దానం విరాళం ఏమిటి? ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం జనుల యొక్క నిజమైనటువంటి శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి దానం ఇవ్వడం అనేది శ్రేష్టమైనది. Just like the International Society for Krishna Consciousness is one of several organizations throughout the world which is engaged in propagating Krishna consciousness. So మరి అలాగా చూస్తే మరి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఎన్నో సంస్థల్లో ఇది ఒకటి. can donate there, and there are so many projects within ISKCON. They may be very కాబట్టి ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే దీనికి ఇవ్వచ్చు. అలాగే ఇస్కాన్కి లోపల మళ్ళీ అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, వాటికి కూడా ఇవ్వచ్చు. projects contending for your funds. కాబట్టి ఇస్కాన్ లోపల మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి నిధులను సేకరించడం కోసం పోటీ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇస్కాన్ లోపల. So many temple building projects. అంటే అనేకమైనటువంటి మందిర నిర్మాణ పథకాలు ఉన్నాయి. Supporting elderly devotees. I don't know if anyone's doing that. మరి అలాగే వృద్ధులైనటువంటి భక్తుల్ని పోషించడం కోసం అంటే అలాంటి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారో లేదో నాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. Cow protection. అలాగే గో సంరక్షణ in ISKCON. ఇస్కాన్లో. They're sponsoring the distribution of Srila Prabhupada's books. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను వితరణ చేయడం కోసం విరాళాలు ఇవ్వడం అంటే దాన్ని బలపరచడం కోసం. To prisons, hospitals for poor people who can't afford it. అలాగే ఇస్కాన్లో జరుగుతున్నవి ఇంకా ఏమున్నాయంటే ఎవరైతే వైద్యం చేయించుకోలేనటువంటి పేదల కోసం ఆసుపత్రులను స్థాపన చేయడం. And so on, there are various projects within ISKCON. కాబట్టి ఇస్కాన్లో ఇలాంటివి చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. So we recommend give charity to Krishna. కాబట్టి మనం ఉపదేశిస్తున్నాం, అందరికీ ప్రతిపాదిస్తున్నాం కృష్ణుడికి దానం ఇవ్వండి అని. Donation should be given for Krishna. మరి విరాళం అంటే కృష్ణుడికే ఇవ్వాలి, For Maya. అంతేగాని మాయకి ఇవ్వకూడదు.
religions, they require funding in most cases. They don't generate funds from businesses and so on, but even then. మరి ఈ ధార్మిక సంస్థలకి ఖచ్చితంగా విరాళాలు అనేవి కావాలి, ఎందుకంటే వాళ్ళు విరాళాలు సేకరణ చేయడం కోసం వ్యాపారాల్లో ఏమి నిమగ్నం కారు వాళ్ళు. Religions can take lots of money and there are cases of it being misused, but in general. మరి సాధారణంగా ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు స్వీకరిస్తూ ఉంటారు, అలాగే వాటిని దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. People who are religious, they feel I'm getting something, I owe something, I should give something, they feel a duty to give. కాబట్టి ధార్మికమైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, నాకు భగవంతుడి దయ వల్ల ఏదో వస్తుంది, నా దగ్గర కొంత ఉంది కాబట్టి నేను ఇవ్వడం కూడా నా ధర్మం అనుకుంటారు. So we should give for Krishna. కాబట్టి వాళ్ళు కృష్ణుడికి ఇవ్వాలి, మాయకి ఇవ్వకూడదు. That will truly benefit the person who gives. కాబట్టి ఎవరైతే ఆ విధమైన విరాళం ఇస్తారో వారికి అది నిజమైనటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. And the recipients. అలాగే తీసుకున్న వాళ్ళు కూడా అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాంటి విరాళం. Recipients in this case, if we give, for instance, for building a temple of Krishna consciousness, the people who will visit that temple, the people who will serve in that temple, they are benefited by being blessed by Krishna and the. ఉదాహరణకు మనం ఏదైనా ఒక మందిర నిర్మాణ పథకానికి విరాళం అందించామనుకోండి, ఆ విధంగా విరాళం అందించడం అనేది ఆ మందిరాన్ని సందర్శించే వారికి లేదా అక్కడ సేవించడానికి ఉండేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా అది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, ఆ విధమైనటువంటి విరాళం. World benefits by the spreading of Krishna consciousness. అలాగే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేటువంటి ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. More and more. So throughout the world we find that whatever the religion is, whether it's Islam or various Hindu groups or Buddhism or Judaism or whatever it may be, people who are earning money, grihastas we call them in the Sanskrit language, well, Sanskrit mixed with English, they naturally feel that they want to contribute if they're getting. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకరకాల మత విధానాలు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, యూదులు కావచ్చు, మరి ఆయా ధర్మాల్లో ఉన్నటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంపాదిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయా ధర్మ కార్యక్రమాలకు విరాళం ఇస్తూ ఉంటారు. So donate to Krishna. అలాగే ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి చెప్పుకోదగినటువంటి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు కూడా విరాళాలు ఇస్తుంటారు. కాబట్టి కృష్ణుడి కోసం మనం విరాళం ఇవ్వాలి, మాయకి కాదు. చాలా సరళమైనటువంటి సందేశం, అర్థం చేసుకోవడం చాలా సులభం, కాబట్టి చాలా స్పష్టంగా ఉండాలి. సరే, ఇది అందరికీ అర్థమవుతుంది, చాలా స్పష్టంగా ఉంది సందేశం. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈమెయిల్ విషయానికి వస్తే, if the lines between them, between donating for Krishna and donating for something which is seemingly good but more or less in the realm of the temporary, if the lines between them are blurred, then we may not be sure whether we're donating to Krishna, donating for Maya or whatever what's going on. I'll read from the. ఇక్కడ ఏమంటున్నారంటే, కానీ ఒక్కోసారి మనం దేనికైతే విరాళం ఇస్తున్నామో అది స్పష్టంగా కృష్ణుడి యొక్క సేవక లేకపోతే కొంత నేరుగా కృష్ణ సంబంధం కానిటువంటి తాత్కాలికమైనటువంటి భౌతిక తలంలో ఉన్న వాటిగా అనే వాటి మధ్య పెద్దగా స్పష్టత కనిపించడం లేదు అనుకోండి. Email that I received in this regard. ఇప్పుడు ఏమంటున్నారంటే, నాకు వచ్చినటువంటి ఈమెయిల్ ఏదైతుందో అది నేను చదువుతాను ఈ సందర్భంగా. There are many projects where devotees seek donations for raising money for COVID relief, construction of hospitals. ఇక్కడ ఆ వ్యక్తి ఏమని రాశారంటే, చాలామంది విరాళాలు సేకరిస్తూ ఉంటారట. అంటే చాలామంది విరాళాలు సేకరిస్తున్నారు దేనికోసం అంటే, కోవిడ్ అంటే కరోనా వచ్చినటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగించడం కోసం, లేదా బ్రజవాసులకు కంటి చికిత్స చేయడం కోసం, లేకపోతే బ్రజవాసులకు కరోనా వస్తే దాన్ని తగ్గించడం కోసం, అలాగే బడికి వెళ్ళేటువంటి పిల్లలకి మధ్యాహ్న భోజనానికి గాను విరాళాలు ఇవ్వడం,
migrants, temples advertising. అలాగే శరణార్థులు అయితే వచ్చేవారు ఎవరైతే ఉంటారో, అంటే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి భోజనం పెట్టడం కోసం విరాళాలు అని ఈ పేరులతో మందిరాలు విరాళాలు సేకరిస్తాయట. Yeah, similar thing. These projects have the potential to raise money from corporates and non-devotees, and they do. ఎందుకంటే ఈ విధంగా విరాళాలు సేకరిస్తాయి. ఏ పేరుతో? ఏమని చెప్పారు ఇక్కడ? మధ్యాహ్నం భోజనాలు పెడతామను, లేకపోతే శరణార్థులకి, అంటే శరణార్థులు అంటే ఎవరు? బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులకి మేము సహాయం చేస్తామని, లేకపోతే వ్రజవాసులకి నేత్ర చికిత్స చేస్తామని, లేకపోతే కోవిడ్ లేకపోతే కరోనాను తగ్గిస్తామని, ఇలాంటి పేరుతో విరాళాలు సేకరిస్తే అభక్తులు అయినటువంటి వాళ్ళు, అంటే భక్తులు కాని వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థల నుంచి కూడా విరాళాలు పొందే అవకాశం ఉంటుంది. Money from them because it's easier. ఎందుకంటే ఆ పేర్లతో విరాళాలు సేకరించడం అనేది చాలా సులభం అన్నమాట. చాలా సులభంగా అందరూ విరాళాలు ఇస్తారు. Yeah, it's easier to get money. Practically, there are many people who don't want. If you say we want your money because we are going to preach Bhagavad Gita all over the world. And many people are not inspired by that message. But ఎందుకంటే చాలా మంది జనాలు మనం చూస్తే వాళ్ళతో నేరుగా చెప్పామనుకోండి, భగవద్గీత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తాం, మాకు ధనం కావాలి, మాకు ఇవ్వండి అని అడిగితే చాలా మంది ఇష్టపడరు ఆ విధంగా ఇవ్వడానికి. అలా కాకుండా మేము ఒక ఆసుపత్రి కడతాం, లేదా ఒక పాఠశాల కడుతున్నాం, ఆ విధంగా జనం అందరూ డిగ్రీలు పొందొచ్చు, వాళ్ళు ఆ విధంగా కూడా ఉద్యోగం కోసం వరుసలో నిలబడొచ్చు, ఆ విధంగా ఉద్యోగం పొందొచ్చు, అప్పుడు జనానికి అలాంటి వాటికైతే విరాళాలు ఇవ్వాలనిపిస్తుంది అనమాట. అలాగే ఈ వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి నిధులు సేకరించడం. ఎందుకంటే చట్టరీత్యా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో కొంత సంఘ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలన్నమాట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. అంటే వ్యాపార సంస్థలకి వాళ్ళు లాభాలు పొందుతున్నారు కాబట్టి సంఘం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించడం కోసం వారికి వచ్చిన లాభాల్లో కొంత విరాళంగా ఇవ్వాలి చట్టరీత్యా. అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. Social uplift, corporate social responsibility it's called, but they're not allowed by government law here in India to give to anything religious. కానీ అలాంటి వ్యాపార సంస్థలు ఆ ధనాన్ని భారతీయ చట్టాన్ని అనుసరించి ధార్మికమైనటువంటి వాటికి ఇవ్వకూడదట. అలాంటి ధార్మికమైన వాటికి మాత్రం ఖర్చు పెట్టకూడదు అనేది భారతీయ చట్టం. మరి ఆ విధంగా చట్టరీత్యా వాళ్ళు విరాళాలు ఇవ్వడం అనేది ఉంది కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడానికి చాలా నిధులు ఉంటాయంట వాళ్ళ దగ్గర. If devotees just present themselves as non-devotees and do something which they can present in secular terms, then they can. మరి అలాంటి సందర్భాల్లో ఎవరైనా సరే భక్తులు మేము భక్తులం కాదు అభక్తులం అన్న విధంగా చూపించుకోగలిగితే, లేకపోతే తమ ప్రయోజనాలు నేరుగా భక్తికి సంబంధించినవి కాకుండా కొంచెం భౌతికమైనవిగా చూపించుకోగలిగితే, అలా చూపించుకోగలిగితే ఏమవుతుందట, ఏవైతే నిధులు ఉన్నాయో వ్యాపార సంస్థలు ఇచ్చేవి వాటి మీద మనం కూడా చేతులు పెట్టొచ్చు అంట. అంటే మనకు కూడా ఆ నిధులు మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు అలాంటి పనులు చేస్తుంటారట. ఏమని అంటే మేము చేసే పని ఇది సామాజిక సేవా కార్యక్రమం అలాగా చెప్పుకోవడం. Non-devotees in general, if they can raise devotees who are in the project of raising funds, it's not a bad thing. It's always a bad thing. We want funds for serving Krishna. All the money in the world should be used for serving Krishna. ప్రపంచంలో ఉన్నటువంటి ధనం అంతా కూడా కృష్ణుడి కోసం వాడపడాలి వాస్తవంగా.
But they find it's easier if they say, we're helping to feed people who are suffering. కాబట్టి ఎవరైతే ఈ ధనాన్ని సేకరించాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండొచ్చు వాళ్ళు ధనాన్ని పొందడం కోసం. During the lockdown, their regular income is stopped. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో కరోనా సమయంలో మరి వాళ్ళకు వచ్చే తరచుగా వచ్చేటువంటి విరాళాలన్నీ కూడా ఆగిపోయాయి చాలా మందిరాలకు. Then people feel, their hearts are touched, they like to give. It's much easier to raise funds. కాబట్టి అలాంటి సమయాల్లో జనులకి మనం చెప్పామనుకోండి, మాకు ఇలా మధ్యాహ్నం పిల్లలకి భోజనాలు పెట్టాలి కానీ ఇప్పుడు కరోనా వల్ల నిధులు ఆగిపోయాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అనగానే చాలా మంది హృదయానికి వాళ్ళకి కొంచెం ఇదయ్యి వెంటనే విరాళాలు ఇవ్వడానికి ఇష్టపడతారు. So devotees are doing that. కాబట్టి అందుకోసం భక్తులు ఆ విధంగా చెప్తూ మాట్లాడుతూ చేస్తుంటారు. With the idea of raising funds from their own devotees, but here the point is being made. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అభక్తుల నుండి ధనాన్ని సేకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే by the devotee who's inquiring by email, ఎవరైతే ఈమెయిల్ రాశారో నాకు అతను చెప్పేది ఏమిటి, that they often solicit funds for such causes, feeding during the lockdown and the COVID pandemic. They solicit funds from devotees also. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారట, బయట వాళ్ళ నుంచి ఇలా కోవిడ్ వచ్చింది కాబట్టి ఎవరికో భోజనాలు పెట్టాలని పేరు చెప్పి ధనం వసూలు చేస్తుంటారు. అభక్తుల నుంచి సేకరిస్తారట, అదే పేరుతో భక్తుల నుంచి కూడా సేకరిస్తారట నిధులు. Which could be used for direct projects of Krishna consciousness. When they say, well, we offer the food to Krishna that we distribute to hungry people during the lockdown, and we make schools to teach people how to have mundane education, which Prabhupada didn't want, but we don't care about. కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు ఏమిటంటే, ఆ విధంగా మేము పంచిపెట్టే ఆహారం ఏదైతే ఉందో ముందు దాన్ని భగవంతుడికి నివేదన చేస్తామని, లేకపోతే మేము పాఠశాలలు కడతాం, ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే భౌతిక విద్య వద్దన్నారో అలాంటి భౌతిక విద్యని నేర్పిస్తాం, ఎవరేం చెప్పినా మేము పట్టించుకోం. ఎందుకంటే మాకు ఎలాగైనా ప్రభుపాదుల వారి కంటే ఎక్కువ తెలుసు కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, మేము ఆ కట్టే పాఠశాలలో మధ్య మధ్యలో అప్పుడప్పుడు హరే కృష్ణ కూడా చెప్పించు ఉంటాం, హరే కృష్ణ కూడా జపం చేయిస్తాం అంటారు. ఆ విధంగా ఇస్కాన్కి మంచి పేరు వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ ప్రాజెక్ట్కి ధనం ఇవ్వండి అని అడుగుతారు. These projects, the devotee who's inquiring says, these organizations bring some benefit to ISKCON. These secular kind of fundraising projects, they do bring some benefit to ISKCON. And they also. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఈ విధంగా మనం విరాళాలు సేకరించడం వల్ల, అంటే నేరుగా ధర్మబద్ధం కాకుండా లౌకికమైనటువంటి పేరు చెప్పి ఆ విధంగా ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఇస్కాన్కి చాలా సహాయం చేస్తాయని వాదిస్తారు. మరి ఆ ధనాన్ని మనం బాగా ప్రభావవంతంగా ప్రచారం చేయడానికి వాడొచ్చు అని చెప్తారు. కానీ ఈ విధంగా నిధులు సేకరించడం అనేది నేరుగా ప్రచార కార్యక్రమంతో పోల్చలేం. మరి నేరుగా ప్రచార కార్యక్రమాలు చేయడం అంటే ఏమిటి? ఇస్కాన్లో ఏమిటది? పుస్తక వితరణ చేయడం. మరి పుస్తక వితరణ అనేది నేరుగా ప్రచారం చేసే కార్యక్రమం. అలాగే హరినామ సంకీర్తనం చేయడం, బయటకు వెళ్ళి అలాగే మందిరాలు ఏర్పాటు చేయడం. మరి మందిరాలన్నీ దేనికోసం కట్టాలి అంటే ప్రచార కార్యక్రమాలు జరగడానికి. మరి నిజంగా కనుక ఆ విధంగా కట్టబడిన మందిరాలు ప్రచార కార్యక్రమాలకు వాడబడితే, ఎందుకంటే ఇస్కాన్ మందిరాలు అంటే అత్యధిక శాతం ప్రచారం చేయడానికే ఉన్నాయి. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మరి భక్తులైనటువంటి గృహస్థులు ఎక్కడ విరాళాలు ఇవ్వాలి? నేరుగా కృష్ణ చైతన్య కార్యక్రమాలకు ఇవ్వాలా, లేకపోతే ఏదో లౌకికమైనటువంటి కారణాలు చెప్పి ధనం వసూలు చేసి కృష్ణుడి కోసం ఉపయోగిస్తామని చెప్పి వాటికి ఇవ్వాలా? ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి భక్తులకు వారికి ఉన్న అవగాహన ఏమిటంటే,
ఈ కొత్త తరం వాళ్ళకి ప్రచారం చేయాలంటే ఈ విధంగానే మనం విరాళాలు అడగాలి అని అనుకుంటారు వాళ్ళు. and are not trained to give to direct preaching. So now మరి అలాంటి వాళ్ళు ప్రత్యక్ష ప్రచారానికి ధనం ఇవ్వరట. he's pointing out another problem, that newer devotees think that, well, this is what ISKCON's all about. కొత్త భక్తులు ఏమనుకుంటారంటే అసలు ఇస్కాన్ అనేది దీనికోసం ఉందనుకుంటారట కొంతమంది. దేనికోసం? పేదలకు అన్నం పెట్టడం, లేకపోతే స్కూళ్ళు ఏర్పాటు చేయడం అని కొంతమంది అనుకుంటారట. We chant Hare Krishna and perform social welfare activities that వాళ్ళు ఏమనుకుంటారంటే హరే కృష్ణ చెప్పిస్తూ మనం సామాజిక కార్యక్రమాలు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటారు. other organizations are doing also. కానీ అలాంటి కార్యక్రమాలు ఇతర సంస్థలు కూడా చేస్తున్నాయి. There are many organizations which are trying to help people on the bodily and social level. ఎందుకంటే ప్రజలకు సాంఘికంగా, శారీరకంగా సహాయం చేయడానికి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. And ISKCON is not the only organization, but definitely the most prominent organization in the world and in India that is performing the real welfare work of trying to save people from birth and death by giving them. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జనులను జన్మ మృత్యు జరావ్యాధి నుండి రక్షించడానికి పాటుపడుతున్నటువంటి ఏకైక సంస్థ అని చెప్పలేం ఇస్కాన్. అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి అందులో. కానీ ఇస్కాన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారతదేశంలో. of Krishna and Krishna consciousness. కృష్ణుని గురించి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం. Then he also says that many devotees are starting goshalas and seeking donations. చాలా మంది గోశాలలు ప్రారంభిస్తున్నారు, విరాళాలు అడుగుతున్నారు. It would be nice if you could give general guidelines to ISKCON devotees as to how they should purify the fruits of their karma in the కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు దిశానిర్దేశాలు ఇవ్వండి, మరి భక్తులు తమ యొక్క కర్మ ఫలాలను ఏ విధంగా పవిత్రం చేసుకోవచ్చో చక్కటి విధానంలో అని. service of the Lord. ఎందుకంటే భగవంతునికి సంతృప్తి కోసం. So that's another point he's making, is that by giving from our income we purify the fruits of our karma. కాబట్టి మన యొక్క ఆదాయం నుండి మనం విరాళం ఇవ్వడం ద్వారా మన యొక్క కర్మని మనం పవిత్రం చేసుకుంటున్నాం. So we want to know how to purify it in the best way. కాబట్టి శ్రేష్టమైన విధానంలో ఎలా తన యొక్క సంపాదనని పవిత్రం చేసుకోవాలని అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. Give money to alcoholics to buy wine, that's not going to purify the results of our karma. ఒకవేళ మనం తాగుబోతు వాడికి మందు కొనుక్కుంటానికి డబ్బులు ఇచ్చామనుకోండి, అది ఖచ్చితంగా ఆ విధంగా చేసేవాడి యొక్క కర్మని పవిత్రం చేయదు. If we give it for feeding hungry people, maybe it will do to some extent. ఒకవేళ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇస్తే ఒకవేళ అదే విరాళం కొంతవరకు పవిత్రం చేసే అవకాశం ఉంది. If we give for spreading Krishna consciousness, that will purify it in the best way. కానీ కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి విరాళం ఇస్తే అది శ్రేష్టమైనటువంటి విధానం పవిత్రం చేయడానికి. And then he writes that currently myself and my wife are working in the hospital and a major part of income goes for preaching. I'm not sure what he means by this, whether the income to the hospital goes for preaching, the money that is raised for the hospital goes for preaching, or whether he means that his own income goes for preaching. Not sure. Seems it's the hospital, so the hospital, he writes. So I felt that they should collect donations from non-devotees and not from devotees. Also now, కాబట్టి భక్తులు ప్రశ్నిస్తున్నాడు అనమాట, నేను ఒక వైద్యాలయంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను, మరి నేను నాకు వచ్చినటువంటి జీతంలో ఎక్కువ శాతాన్ని కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి ఖర్చు పెడుతున్నాను. కాబట్టి ఆసుపత్రి వాళ్ళు ఏవైతే నిధులు సేకరిస్తున్నారో ఆ నిధులు నాకు జీతంగా కొంత ఇవ్వడం ద్వారా నేను దాన్ని కృష్ణ చైతన్యంలో వినియోగించడం ద్వారా హాస్పిటల్ వాళ్ళు ఏవైతే నిధులు సేకరిస్తున్నారో అందులో కొంత పవిత్రం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా రాస్తున్నాడు అనమాట. temples have started to advertise and collect donations. కాబట్టి అతను ఏమంటున్నాడంటే భక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పాలి దేనికోసం తాము విరాళాలు సేకరిస్తున్నారు అనేది. ఒకవేళ భౌతికమైనటువంటి పేరుతో వాళ్ళు విరాళాలు సేకరిస్తున్నట్లయితే అభక్తుల నుంచే సేకరించాలి, కానీ భక్తుల నుంచి ఆ కారణాలు చెప్పి తీసుకోకూడదు. They sent some image of ISKCON Dwarka, New Delhi temple collecting funds for feeding the poor. మరి ఇస్కాన్ ద్వారకా న్యూఢిల్లీ టెంపుల్ ఏదైతే ఉందో వాళ్ళు పేదలకి అన్నం పెట్టడం కోసం చేస్తున్న ప్రచారం తాలూకా ఫోటోలు కూడా పంపాడట. I've heard they're using the same money also for temple construction. మరి వాళ్ళు అదే ధనాన్ని మందిర నిర్మాణం కోసం వాడుతున్నారని నేను విన్నాను. In other words, they collect money for feeding in the name of feeding the poor. అంటే వాళ్ళు పేదలకి అన్నం పెట్టడం అనే పేరుతో ధనం వసూలు చేస్తారు. And they use
use a substantial amount of that money for temple construction. So అందులో ఎక్కువ శాతం మొత్తాన్ని మందిర నిర్మాణానికి వాడతారు. it is used for Krishna conscious projects అంటే అది కృష్ణ చైతన్య పథకాల కోసం వాడుతున్నారు. in a roundabout way. అంటే ప్రత్యక్షంగా చేయకుండా పరోక్షంగా చేస్తున్నారు. Other temples are also starting to put Google ads for raising funds. మరి ఇతర మందిరాలు కూడా ఏం చేస్తున్నారు, గూగుల్లో అడ్వర్టైజ్మెంట్లు పెడుతున్నారు. ఈ విధమైనటువంటివి పేదలకు అన్నం పెడతామని, దేనికోసం, నిధులు సేకరించడం కోసం. Yeah, there are problems with this. I've discussed this previously. మరి ఖచ్చితంగా ఇలాంటి వాటితో సమస్యలు ఉన్నాయి. వీటి గురించి నేను పూర్వం చర్చించాను in various talks, that if you present ISKCON to the public as a social welfare organization, ఒకవేళ మనం ఇస్కాన్ని జనం ముందు ఒక సామాజిక సేవా సంస్థగా ప్రచారం చేస్తే you'll no doubt get more funds ఖచ్చితంగా మనకి నిధులు ఎక్కువ వస్తాయి, and more public approval. అంతేకాకుండా సమాజం కూడా మనల్ని అంగీకరిస్తుంది. But what is actually ISKCON's purpose, the point of it will be lost. కానీ వాస్తవంగా ఇస్కాన్ ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం upon the public to a large extent. అంటే జనం అందరూ కూడా ఇస్కాన్ దేనికోసం అసలు ఉందో అది వదిలేసి సామాజిక సేవా కార్యాలు చేయడం కోసం ఉందనుకుంటారు. And even among the devotees, because if the devotees are all the time going around saying we're collecting for feeding the poor, we're collecting. మరి భక్తుల్లో కూడా ఎక్కువ శాతం భక్తులు బయటకు వెళ్ళి మేము పేదలకు అన్నం పెట్టడానికి విరాళాలు వసూలు చేస్తున్నామని తిరుగుతున్నారు అనుకోండి, ప్రచారం చేస్తూ. feeding the poor, then you get in that kind of consciousness. అప్పుడు మనకు కూడా అలాంటి చైతన్యం వచ్చేస్తుందట. చూడండి. So it may be that ISKCON is seen increasingly as an organization that does social welfare work and also has temples and they chant Hare Krishna. కాబట్టి ఎక్కువ శాతం ఇప్పుడు జనానికి ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే ఇస్కాన్ అంటే ఎక్కువ శాతం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంది, దానితో పాటుగా కొన్ని కృష్ణ మందిరాలు కూడా కట్టి ధర్మ ప్రచారం చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు జనం. And they also produce books on Bhagavad Gita. అలాగే వాళ్ళు భగవద్గీత మీద కొన్ని పుస్తకాలు కూడా ముద్రిస్తారు అనుకుంటారట. So there are problems there. So he's asked me to speak about కాబట్టి this. ఖచ్చితంగా వీటి వల్ల సమస్యలు ఉన్నాయి. But practically he said it all in his own email. He's asking me to ventilate this. వాస్తవానికి ఇవన్నీ కూడా అతను రాశాడు ఈమెయిల్లో, కానీ వీటి గురించి అందరికీ తెలియజేయమని నన్ను కోరుతున్నాడు. To get this point out. Well, grihastas, they have to choose. Maybe they'll come under pressure. But కాబట్టి గృహస్థులు మరి వాళ్ళు విరాళం ఇవ్వాలనుకునే ముందు వాళ్ళు ఎన్నుకోవాలి దేనికి ఇవ్వాలని. మరి వాళ్ళ మీద కూడా ఒత్తిడి రావచ్చు. to donate for something which is not fully Krishna conscious or not direct. ఎందుకంటే మందిరాలు ఒత్తిడి చేయొచ్చు. ఏంటంటే నేరుగా కృష్ణ చైతన్యానికి సంబంధించిన కార్యాలు కాకుండా పరోక్షంగా కృష్ణ చైతన్యం గురించి చెప్పే వాటిని సమర్థించమని వాళ్ళని ఎవరైనా ఒత్తిడి చేయొచ్చు. Krishna conscious. But if you want to use your discrimination, if you have the power of discrimination, which you మరి should మీకు విచక్షణ అనేది ఉన్నట్లయితే మీ విచక్షణని మీరు వినియోగించాలనుకుంటే have by reading Srila Prabhupada's అప్పుడు books, మీకు ఆ విచక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు చదివితే వస్తుంది. by hearing the message of Krishna conscious as it is, you should అలాగే కృష్ణ చైతన్య సందేశాన్ని యథాతథంగా వినడం ద్వారా be able to distinguish between reality and illusion. మనకి అప్పుడు కృష్ణ చైతన్య గ్రంథాలు చదవడం ద్వారా, ప్రభుపాదుల పుస్తకాలు చదివితే ఏది సత్యం ఏది భ్రమ అనే వాటి మధ్య స్పష్టంగా మనకి తేడా తెలుస్తుంది. And even if an organization which is supposed to be propagating Krishna consciousness but propagates other things, it doesn't make the other things into non-illusion, into Krishna consciousness. ఒకవేళ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ఉన్నటువంటి సంస్థ అది వేరే కార్యక్రమాలు చేసినంత మాత్రాన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం ఉన్న సంస్థ వేరే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఆ వేరే కార్యక్రమాలు కృష్ణ చైతన్యంగా మారిపోవు అని చెప్పుకుంటున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు పేదలకి ఏదో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది ఇస్కాన్ చేయడం వల్ల ఇస్కాన్ చేస్తుంది కాబట్టి అది భక్తి కార్యక్రమంగా మారిపోదు అని చెప్తున్నారు. So you can choose yourself. I recommend, as Srila Prabhupada recommended, and anyone with a clear understanding of Krishna consciousness will recommend that if you have to, you can choose. కాబట్టి నేను కూడా మీకు సిఫారసు చేస్తున్నాను. అలాగే శాస్త్రం కూడా మీకు ఉపదేశిస్తుంది. శ్రీల ప్రభుపాదుల ద్వారా గ్రంథాలు కూడా ఉపదేశిస్తున్నారు. Distributing sponsored book distribution, you can choose for
You can choose to distribute for building temples. Varnashram projects are very much కాబట్టి మీరు పుస్తక వితరణని బలపరచడం కోసం విరాళాలు సేకరిస్తే దానికి ఇవ్వాలా, లేకపోతే వర్ణాశ్రమ క్షేత్రాలకు ఇవ్వాలా, లేదా మందిర నిర్మాణానికి ఇవ్వాలా? needed. Srila Prabhupada very much wanted this. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు రెండన్నింటినీ కోరుకున్నారు ఈ పథకాలకి ధనం సేకరించమని. Actually, the whole ISKCON society should get behind this, but so far కాబట్టి ఇస్కాన్ సమాజం అంతా కూడా దేని వెనక ఉండాలి వాస్తవంగా అంటే ఈ పుస్తక వితరణ చేయడానికి, అలాగే వర్ణాశ్రమ స్థాపన చేయడానికి, మందిర నిర్మాణం చేయడానికి, వీటి కోసమే విరాళాలు అనేది సేకరించాలి. they haven't. So direct there are devotee projects, study projects, donate. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి కృష్ణ చైతన్య సంబంధమైన కార్యక్రమాలు. అలాగే శాస్త్రాధ్యయన పథకాలు కొన్ని ఉన్నాయి. For devotees who are doing Brahminical service. అలాగే బ్రాహ్మణ సేవలు చేస్తున్నటువంటి భక్తుల్ని బలపరచడం కోసం, సహాయం చేయడం కోసం కొన్ని పథకాలు ఉన్నాయి. So these directly in Krishna consciousness. ఇవన్నీ కూడా నేరుగా కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటివి. So these projects, these are best to donate for. It's clearly కాబట్టి ఇవి శ్రేష్టమైనటువంటి విరాళాలు ఇవ్వాలనుకుంటే directly without any hiding. కాబట్టి ఇవి స్పష్టంగా ముక్కుసూటిగా ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా చేస్తున్నటువంటి సేవలు. Presenting Krishna consciousness. These are the best projects. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని అందించేటువంటివి శ్రేష్టమైన పథకాలు ఇవన్నీ కూడా. పుస్తక వితరణ, అలాగే వర్ణాశ్రమ స్థాపన, మందిర నిర్మాణాలు, అలాగే శాస్త్రాధ్యయనం గురించి లేదా బ్రాహ్మణిక సేవలు చేస్తున్నటువంటి వారిని సహాయం చేయడం కోసం ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి పథకాలు విరాళాలు అందించడం కోసం. And other things, well, I'm not a great fan of all this midday meals. మరి మిగతా వాటి విషయం అంటారా, నేనేమి వాటికి పెద్ద అభిమానిని కాదు. వీటికి మధ్యాహ్న భోజనాలు పెట్టడం, feeding the poor and పేదవాళ్ళకి అన్నం పెట్టడం, all this kind of thing, but ఈ విధమైనటువంటి వాటికి నేనేం పెద్ద అభిమానిని కాదు. if ISKCON devotees are going to do it, well, let them solicit from the non-devotees. మరి ఒకవేళ ఇస్కాన్ భక్తులు ఈ కార్యక్రమాలకి అంటే ఏమిటి, పేదలకి అంటే అన్నం పెట్టాలనుకున్నా, మధ్యాహ్న భోజన పథకాలు చేయాలన్నా వాటికి విరాళాలు అభక్తుల నుంచి సేకరించండి, అంతేగాని భక్తుల నుంచి కాదు. It's the reason I asked one of the big leaders in India why he was doing this. నేను భారతదేశంలో ఒక పెద్ద ఇస్కాన్ నాయకుడిని అడిగాను, మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని. When Srila Prabhupada had not done it, and ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు స్వయంగా చేయలేదు అలాంటి పనులు. Prabhupada showed some antipathy toward it. He also శ్రీల ప్రభుపాదులు ఖచ్చితంగా దాని పట్ల కొంత వ్యతిరేకతను చూపించారు ఇలాంటి కార్యాల పట్ల. it's a mixed bag. Sometimes he showed that it was a good idea, but he's from the temples it should be, and not to he said not to advertise for poor feeding. అయితే ప్రభుపాదులు చెప్పారు మందిరాల నుండి కొంత సహాయం అనేది జరగాలి, అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రసాదం పెట్టాలి అని. కానీ వీటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయొద్దని చెప్పారు ప్రభుపాద. అంటే ప్రచారం చేస్తే ఇవే ఈ సంస్థ యొక్క ప్రాథమిక కార్యక్రమాలుగా అనుకుంటారు జనం. కాబట్టి మీరు చేస్తుండొచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రసాదం పెడుతుండొచ్చు, కానీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. So the big leader who I spoke to, he said, well, we're raising funds from people who wouldn't otherwise give. కాబట్టి నేను ఒక పెద్ద నాయకుడిని అడిగాను, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, ప్రభుపాదులు వారు ఈ విధంగా చెప్పారు కదా స్పష్టంగా. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే సాధారణంగా విరాళాలు ఇవ్వరో అలాంటి వారి నుంచి కూడా విరాళాలు స్వీకరించడం కోసం మేము ఇలాంటి పథకాలు చేస్తున్నాం అని చెప్పారు. So if you're going to give to Krishna consciousness, then let those who are not going to give directly to Krishna consciousness, let them donate for that, and you can. కాబట్టి ఒకవేళ మీరు కృష్ణ చైతన్యానికి విరాళాలు సేకరించాలనుకుంటే ఎవరైతే కృష్ణ చైతన్యానికి విరాళాలు ఎవరో అలాంటి వాళ్ళ నుంచి మీరు సేకరించండి, అంతేగాని కృష్ణ చైతన్యవంతుల నుంచి ఇలాంటి కార్యక్రమాలకి విరాళాలు స్వీకరించవద్దు. Use your funds for the much more needed than social welfare work is the spiritual welfare work. Those who are not going to give directly to Krishna consciousness, let them donate for that, and you can use your funds for them. కాబట్టి మీరు ఆ విధంగా ఎవరైతే నేరుగా కృష్ణ చైతన్యానికి విరాళాలు ఇవ్వరో అలాంటి వారి నుండి వాటిని స్వీకరించండి. స్వీకరించి మీరు వాటిని నేరుగా కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో వాడండి. కానీ
భక్తుల నుంచి ఆ విధంగా చెప్పి విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు. Much more needed than social welfare work is ఎందుకంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాల కంటే అత్యంత ఆవశ్యకమైనటువంటి కార్యం ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. the spiritual welfare work of directly preaching Krishna మరి consciousness. నేరుగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనే ప్రత్యక్ష సంక్షేమ కార్యం. Social welfare work, Srila Prabhupada's program was మరి సామాజిక సేవా కార్యక్రమం చేయడం కోసం శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి విధానం ఏమిటి? primarily to establish varnashram dharma, simple వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపన చేయడం. ఎందుకంటే ఇది సమాజం మొత్తానికి కూడా ఇది సహాయం చేస్తుంది. living and high thinking. అంటే సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం. You can donate for that also, if మరి మీరు దానిని కూడా మీరు విరాళాలు అందించవచ్చు, so inclined. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే. So as this devotee has asked me, I have answered. Much more could be said, కాబట్టి ఈ భక్తుడు అడిగినట్టుగా నేను దానికి స్పష్టంగా సమాధానం చెప్పాను. but I think it's pretty clear for those who can understand these very basic things కాబట్టి without ఈ మౌలికమైనటువంటి విషయాలని అర్థం చేసుకోగలిగిన వరకు నేను చెప్పింది చాలా స్పష్టంగా ఉంటుంది. too much beating around the bush, going this way and this way. And what కాబట్టి about ఎవరైతే అటు తిరిగి ఇటు తిరిగి లేకపోతే ఏదో తిప్పి తిప్పి చెప్పడం అలాంటి వాటికి అలవాటు పడకుండా నేరుగా ఉన్న విధాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది స్పష్టంగా ఉంటుంది. this and what about that? So Hare Krishna, all glories to His హరే divine కృష్ణ, grace. శ్రీల ప్రభుపాద్కి జై. Vancha kalpataru. మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో